హాయ్ హలో నమస్తే అండి. అందరూ బాగున్నారా? చాలామంది అడుగుతున్నారండి, లిప్ బామ్ చేసి పెట్టారు కదా, ఎలా చేశారని. నేను మా ఇంట్లో పాప కోసం ఇట్లా నేను పెట్టుకోవడానికన్నా పాప పెట్టుకోవడానికన్నా లిప్ బామ్ నేనే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇలా చాలా ఏ కెమికల్ లేకుండా నీట్గా ఇంట్లోనే ఉన్న వాటితో చేసుకోవచ్చండి. ముందుగా మనం ఒక 2 బీట్రూట్ని తీసుకోవాలి. మంచిగా ఫ్రెష్గా దాన్ని కట్ చేసుకొని ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలండి. మిక్సీ పట్టి ఇలా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో ఇట్లా బీట్రూట్ వేసేసి, మిక్సీ పట్టిన బీట్రూట్ వేసేసి ఇట్లా వడగట్టుకున్నానండి. దాని రసంను వడగట్టేసి ఇలా కొంచెం కడాయి తీసుకొని గ్యాస్ మీడియంలో పెట్టేసి దీన్ని సూప్ని కొంచెం మరిగివ్వాలి. ఈ బీట్రూట్లో వాటర్ గిట్ల ఏం వేయద్దండి. ఇట్లానే మనం మిక్సీ పట్టాక పిండేస్తే ఇట్లా వచ్చేస్తుంది రసం అనేది. దీన్ని కొద్దిసేపు ఇట్లా మరిగించి చిక్కగా అయ్యే వరకు మరిగివ్వాలి. బాయిల్ అయ్యే వరకు చూసి తర్వాత బాయిల్ అయినాక నేను ముందుగానే పాప కోసం చేసి పెట్టుకున్నాను. చాలామంది అడిగారు, పిల్లలు ఊకే లిప్టిక్ అడుగుతున్నారు, బయట లిప్టిక్లు కొనాలంటే కొంచెం భయంగా ఉంది, ఏదైనా కెమికల్స్ ఉంటాయి కదా అనేసి, ఎలా చేస్తావు అని అడిగితే చేసి చూపిద్దామని వీడియో చేశాను. తప్పకుండా పూర్తిగా చూడండి. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇలా నేను ఎంత థిక్గా అండి, చేతికి ఇట్లా పెట్టేస్తే ఇంత లిప్స్ కూడా మంచిగా స్మూత్గా కలర్ఫుల్గా నీట్గా కనిపిస్తాయి. ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా హెల్తీ అండి. ఇలా కొంచెం చిక్కగా అయినాక ఇందులోకి నేను ఇంట్లో వేసుకునే నెయ్యి వేసుకుంటున్నాను. ప్యూర్ నెయ్యి అండి. ఇది వేసుకోవడం వల్ల షైనింగ్ వస్తుంది. ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు చేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలి. చూసారా ఎంత థిక్గా వస్తుందో? ఇలా కొంచెం చిక్కబడే వరకు బాయిల్ చేసి కలర్ వచ్చే వరకు ఉంచి కాస్త దగ్గరికి అయ్యాక బంద్ చేసేసాను. కూల్ అయ్యే వరకు చూడాలి. ఇలా నేను కడాయి నుంచి వెళ్ళి ఒక చిన్న గిన్నెలోకి తీసేసి పెట్టుకున్నాను. కూల్ అయిపోయాక దీన్ని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టాలి. చూసారు కదండి, రెడీ అయిపోయింది. ఎంతో థిక్గా కలర్ఫుల్గా షైనింగ్గా పెట్టుకుంటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. థ్యాంక్ యూ అండి. నేను తర్వాత ఇలాంటి చిన్న బాక్స్లో నింపి పెట్టేసుకుంటున్నాను. ఎంత కలర్ఫుల్గా వచ్చిందండి. నేను ఇలా బాక్స్లో నింపి పెట్టేసుకుంటున్నాను. ఇలా నింపి పెట్టుకొని ఎన్ని రోజులైనా అంటే 1 మంత్ 1.5 మంత్ వరకు మంచిగా యూజ్ చేయొచ్చు. ఎలాంటి ఎఫెక్ట్ లేదండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.